హలో అందరికీ గుడ్ మార్నింగ్. నేను ప్రెజెంట్ అయితే శివతో పాటు అంటే శివటెక్ ఇన్ఫో టీవీ శివతో పాటు నేను తిరుపతి అయితే రావడం జరిగింది. ఇక్కడ కొమాకి ఎలక్ట్రిక్ వెహికల్స్ మన ఆంధ్రాకి సంబంధించిన ఒక డిస్ట్రిబ్యూషన్ పాయింట్ అయితే ఉంది. వీళ్ళు ఆంధ్రాకి సంబంధించిన ఒకే ఒక్క పాయింట్ అంటే వీళ్ళ నుంచే మొత్తం డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ అంతా జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ ప్రెజెంట్ మేము తిరుపతిలో అయితే ఉన్నాము. ఇక్కడ వెహికల్స్ ఏమున్నాయి, అసలు డీలర్షిప్ నెట్వర్క్ ఎలా ఉంటుంది, డీలర్కి ఉండే ఏవైతే కమిషన్స్ ఉంటాయో ఎలా ఉంటాయి మొత్తం అయితే మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. ఈయన పేరు వినోద్ అండి. సో కొమాకి ఎలక్ట్రిక్ వెహికల్స్ మొత్తం చూసుకునే ఒక హెడ్ అనమాట ఆంధ్రాకి. సార్ గుడ్ మార్నింగ్ అండి. వెరీ గుడ్ మార్నింగ్ అండి. సో అసలు కొమాకి ఎలక్ట్రిక్ వెహికల్స్ గురించి ఒకసారి ఒక బ్రీఫ్గా చెప్పండి. అసలు ఈ వెహికల్ కంపెనీ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? మనకి కొమాకి ఎలక్ట్రిక్ స్కూటర్స్ అనేది మెయిన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఢిల్లీలో ఉంది సార్. మనకి 30 years నుంచి కూడా కేఎల్బి కొమాకి ప్రైవేట్ లిమిటెడ్ అనే పేరుతో మోటార్ షాఫ్ట్స్ అండ్ బేరింగ్స్ రెడీ చేస్తున్నారు. మనకి 2016 నుంచి ఎలక్ట్రికల్ మొబిలిటీలోకి వచ్చారు. అప్పటి నుంచి కూడా మనకి ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేవన్నీ అందుబాటులో ఉన్నాయి సార్. సో ఓకే, అండ్ వీటికి సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ అని ఎక్కడ ఉంటుంది సార్? మనకంటే ఢిల్లీ అవి ఎలా ఉంటాయి? ఢిల్లీ. బ్యాటరీ కూడా మనకి కొమాకి నుంచి వస్తుంది అండ్ వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా కొమాకి నుంచి ఉంటుంది. ఓకే, అంటే మౌల్డింగ్ మొత్తం మనకి ఢిల్లీలోనే సార్. ఓకే, అండ్ ఒకసారి మీ దగ్గర ఉన్న వెహికల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. అసలు మీ దగ్గర ఏ వెహికల్స్ ఉన్నాయి, మొత్తం మీ దగ్గర ఎన్ని మోడల్స్ ఉన్నాయి సార్? కొమాకిలో మనం చూసుకుంటే ఆల్మోస్ట్ 13 మోడల్స్ ఉన్నాయి సార్ వెహికల్స్ అనేవి. మల్టీ బ్రాండ్తో కంపేర్ చేసుకుంటే ఒక కంపెనీలో మనకి అన్ని రకాల మోడల్స్ అవైలబుల్ ఉన్నాయి. ఇందులో మనకి స్కూటీస్ అండ్ అలాగే బైక్స్, హ్యాండిక్యాప్డ్ వెహికల్స్ అండ్ అగ్రికల్చర్ కోసం లోడర్ వెహికల్స్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. అంటే హ్యాండిక్యాప్డ్ కూడా ఉన్నాయి? హ్యాండిక్యాప్డ్ కూడా ఉన్నాయి సార్. అవి ఎవరైనా సరే హ్యాండిక్యాప్డ్ ఉన్న వాళ్ళకి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు భారీ స్కూటర్లు నడపలేరు. సో వాళ్ళకి ఏమైనా ఎలక్ట్రిక్ వెహికల్ వాళ్ళు ఏమైనా మోడిఫికేషన్ చేసుకోవాలంటే వాళ్ళకి వ్యారంటీ పోతుందని భయం వస్తుంది. ఓకే. సో కొమాకిలో ఒక మెయిన్ పాయింట్ ఏంటంటే మీ కొమాకిలో వాళ్ళతో అంటే వీళ్ళు తయారు చేసిన హ్యాండిక్యాప్డ్ వెహికల్స్ మీకు అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి మీకు వ్యారంటీ పోతుందని భయం అయితే అక్కర్లేదన్నమాట. అవును సార్. సో మీ వెహికల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. షూర్ సార్. ఈ మోడల్ చూసుకుంటే మనకి కొమాకి నుంచి ఫస్ట్ నుంచి ఎక్కువ మూవింగ్ ఉన్న వెహికల్ ఇది కొమాకి ఎగ్జిటీ కేఎం ఈ మోడల్ నెంబరు. ఇది చూసుకుంటే మనకి నాన్ రిజిస్టర్డ్ వెహికల్ సార్. నో రిజిస్ట్రేషన్, నో లైసెన్స్ వెహికల్. దీని టాప్ స్పీడ్ వచ్చేటప్పటికి మనకి 30 to 35 వరకు స్పీడ్ ఉంటుంది. అండ్ ఇది ఒకసారి ఛార్జ్ పెట్టుకుంటే ఎకనామీ మోడ్లో మనము 85 kilometers వరకు రన్ చేసుకోవచ్చు. దీంట్లో బ్యాటరీ ఎంత వస్తుంది సార్? సార్ బ్యాటరీ దీనికి వచ్చేది 1.6 kWh బ్యాటరీ వస్తుంది సార్. ఓకే, ఇది మన కాస్ట్ ఎంత పడుతుందండి? సార్ ఈ కాస్ట్ చూసుకుంటే మనకి 76,000 నుంచి స్టార్టింగ్ ఉంటుంది సార్. ఇది నాన్ రిజిస్టర్డ్ వెహికల్. ఇందులో మీకు డిస్క్ బ్రేక్ వస్తుంది అండ్ అలాగే USB ఛార్జింగ్ పోర్ట్ వస్తుంది, రీజనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్ ఆప్షన్ ఉంటుంది అండ్ దట్టు మనకి బూట్ స్పేస్ అవైలబుల్ ఉంటుంది. డిటాచబుల్ బ్యాటరీతో విత్ బూట్ స్పేస్ ఉంటుంది. డిటాచబుల్ బ్యాటరీ ఉన్న వాళ్ళు ఎవరన్నా అపార్ట్మెంట్స్లో ఉన్న వాళ్ళు కూడా సో వెహికల్ వెయిట్ ఎలా ఉంటుంది అండ్ వ్యారంటీ ఎలా ఉంటుంది? సార్ వారంటీ చూసుకుంటే మనకి కొమాకి నుంచి వచ్చే అన్ని వెహికల్స్కి సేమ్ వారంటీ. ఒక్కొక్క బండికి ఒక్కొక్క వారంటీ ఎలా ఉండదు, మొత్తం అన్నిటికీ ఒకటి. బ్యాటరీకి 3 years వారంటీ, 2 years రీప్లేస్మెంట్ వారంటీ, లాస్ట్ ఇయర్ సర్వీస్ వారంటీ అండ్ మోటార్ కంట్రోలర్ ఛార్జర్కి 12 months వారంటీ ఉంటుంది. ఓకే, అండ్ ఇన్ని కిలోమీటర్స్ తిరగాలి ఏమైనా ఉంటుందా సార్? దీనికి అదే మనం అదర్ కంపెనీస్తో కంపేర్ చేసుకుంటే వాళ్ళు ఇయర్స్ పెడతారు అండ్ అలాగే కిలోమీటర్స్ పెడతారు. ఏది ఫస్ట్ అయితే అప్పటికి వారంటీ అక్కడకు రద్దు చేసేస్తారు. మనకి అట్లా లేదు, అన్లిమిటెడ్ కిలోమీటర్స్, 3 years వారంటీ. ఓకే, అండ్ ఈ వెహికల్ గురించి చెప్పండి సార్. ఈ వెహికల్ చూసుకుంటే కొమాకి నుంచి వస్తున్న రిజిస్టర్డ్ మోడల్ ఇది. కొమాకి SC మోడల్ పేరు. దీని మోటార్ కెపాసిటీ చూసుకుంటే మనకు 3000 watts కిలోవాట్ పీక్ పవర్ ఉంటుంది ఇందులో. అండ్ అలాగే ఇది టాప్ స్పీడ్ వచ్చేది మనకి 60 to 85 వరకు టాప్ స్పీడ్ వెళ్తుంది. అండ్ ఇది మైలేజ్ ఒకసారి కనుక మనం ఫుల్ ఛార్జ్ చేసుకుంటే ఎకనామీ మోడ్లో మనకి 140 kilometers వరకు రేంజ్ వస్తుంది. స్పోర్ట్స్ అండ్ టర్బో మోడ్స్ కూడా ఉన్నాయి ఇందులో. అవి యూస్ చేసుకుంటే మనకి 10 to 20 kilometers వేరియేషన్ అనేది ఉంటుంది. దీంట్లో మనకి డిస్కౌంట్ ఏమైనా ఉందా సార్? అంటే మనకి సబ్సిడీ లాంటివి ఏమైనా ఉందా? దీనికి సబ్సిడీ వస్తుంది సార్. మనకి సబ్సిడీ పోను ఇది మనకి ఆన్ రోడ్ ప్రైస్ 1,08,000 నుంచి స్టార్ట్ అవుతుంది. ఆన్ రోడ్ 1,08,000 నుంచి స్టార్ట్ అవుతుంది మనకి. ఓకే, దీనికి ఆన్ రోడ్ అంటే ఇప్పుడు దీనికి ఇంకా ఎక్స్ట్రా అయినా పడితే సార్ 76 కాకుండా? లేదు సార్, లేదు. 76 స్టార్టింగ్. ఇందులో 2 variants అవైలబుల్ ఉంటాయి, 2 variant బ్యాటరీస్ అవైలబుల్ ఉంటాయి. అది స్టార్టింగ్ మనకి 76 నుంచి ఉంటుంది. నెక్స్ట్ వేరియంట్ ఎంత? నెక్స్ట్ వేరియంట్ మనకి 80,000 plus వస్తుంది. ఓకే, అంటే బ్యాటరీ కాస్ట్, బ్యాటరీ కిలోవాట్ పెరిగే కొద్దీ మనకి కాస్ట్ అనేది మారుతుంది. సో ఇదైతే మనకి 76, అయితే 108 అనమాట, ఇంక్లూడింగ్ సబ్సిడీ పోను మొత్తం అన్ని. అవును, రిజిస్ట్రేషన్తో పాటు. అండ్ దట్టు ఇందులో వచ్చేటప్పుడు మనకి క్రూజ్ కంట్రోల్ ఆప్షన్ ఉంటుంది, USB ఛార్జింగ్ పోర్ట్ ఉంటుంది, రీజనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్ వస్తుంది. క్రూజ్ కంట్రోల్ అంటే ఒక స్పీడ్ వెళ్ళాక స్పీడ్లో సర్టన్ స్పీడ్లో మనము సేమ్ అదే స్పీడ్ మెయింటైన్ చేయాలనుకుంటే యాక్సిలరేటర్ ఇచ్చి క్రూజ్ కంట్రోల్ బటన్ ప్రెస్ చేస్తే సేమ్ అదే స్పీడ్ కంట్రోల్ చేసుకుంటూ వెళ్తుంది బైక్ అనేది. దీంట్లో బ్లూటూత్ కూడా ఉందన్నారు? బ్లూటూత్ కూడా ఆప్షన్ ఉంది సార్ ఇందులో. మన మొబైల్ కనెక్ట్ చేసుకొని సాంగ్స్ వినొచ్చు, కాల్స్ కూడా ఇందులో మాట్లాడచ్చు. కాల్స్ కూడా దీంతో మనకు కనిపిస్తుందా సార్? కాల్స్ అక్కడ కనిపించదు, బట్ మనం మాట్లాడచ్చు. మనం ఎట్లయితే హెడ్సెట్ పెట్టుకొని బ్లూటూత్ కనెక్ట్ చేసుకొని మాట్లాడతామో సేమ్ అలాగే. ఓకే, డ్రైవింగ్లో హెల్ప్ అవుతుంది. అవును. సో ఈ వెహికల్ ఏంటండి సార్? ఈ వెహికల్ కొమాకి ఎగ్జిటీ VP మోడల్. మనకి చూడడానికి వెస్పా లుక్లో లేడీస్ కానీ స్టూడెంట్స్ కానీ సూపర్ లుక్ ఉంటుంది వెహికల్ ఇది. మనం ఇది చూసుకుంటే ఇది కూడా 2 variants అవైలబుల్ ఉన్నాయి ఇందులో.
ఓకే. 48 volts 26 AH, ఐ మీన్ 1.2 kWh అండ్ అలాగే 1.6 kWh బ్యాటరీ అనేది దీంతో అవైలబుల్ వస్తుంది. ఇది కూడా నాన్ రిజిస్టర్డ్ వెహికల్ మనకి. ఇందులో చూసుకుంటే మనము టాప్ స్పీడ్ వచ్చేసి 30 to 35 టాప్ స్పీడ్ ఉంటుంది. మైలేజ్ చూసుకుంటే 85 వరకు రేంజ్ అనేది వస్తుంది మనకి. ఓకే, 85 కిలోమీటర్స్. 85 కిలోమీటర్. అండ్ ఈ వెహికల్ కూడా మనకి 3 years వారంటీ. అవును సార్, ఈ వెహికల్ కూడా 3 years వారంటీ. అండ్ దట్టు ఇందులో మీకు USB ఛార్జింగ్ పోర్ట్ ఉంటుంది, బూట్ స్పేస్ వస్తుంది. ఇది కూడా డిటాచబుల్ బ్యాటరీతో వస్తుంది. అండ్ ఈ వెహికల్ కూడా మనకి డిటాచబుల్ బ్యాటరీ. ఓకే, అంటే సేమ్ మోడల్ మనకి వేరే వెహికల్స్లో కూడా ఉన్నాయి, అంటే వేరే కంపెనీస్లో కూడా ఉన్నాయి, కానీ అవును సార్ ఇక్కడ మీకు ఛార్జింగ్ పోర్ట్ అనేది ఎక్స్ట్రాగా ఇచ్చారు. ఛార్జింగ్ పోర్ట్ అనేది వేరే వెహికల్స్ చూసుకుంటే మనము ఫిక్స్డ్ బ్యాటరీస్ వస్తున్నాయి మేజర్గా. మనం అపార్ట్మెంట్స్లో ఉండేవాళ్ళు లేదా ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్లో ఉండేవాళ్ళు బ్యాటరీ డిటాచ్ చేసి మనం డైరెక్ట్ ఛార్జ్ కనెక్ట్ చేసుకోవచ్చు. సో మనకి వెహికల్ కాస్ట్ ఎంత పడుతుంది సార్? ఈ వెహికల్ మనకి స్టార్టింగ్ ప్రైస్ వచ్చేటప్పటికి 74,000 నుంచి ఉంటుంది సార్. అండ్ అలాగే దీంతో 2 వేరియంట్స్ ఉన్నాయి. ఫస్ట్ వేరియంట్ 74 నుంచి స్టార్ట్ అవుతుంది. సెకండ్ వేరియంట్ వచ్చేటప్పటికి 78 వరకు ఉంటుంది. ఓకే, 78,000కి మీరు ఇచ్చేది 1.5 kW బ్యాటరీ, 1.6 kWh 1.6 kW బ్యాటరీ. సో కొమాకి ఎలక్ట్రిక్ వెహికల్స్లో ఇది బాహుబలి ఎలక్ట్రిక్ స్కూటర్ అని చెప్పుకోవచ్చు. చాలా లెంత్ అయితే ఉంటుంది స్కూటర్, గ్రౌండ్ క్లియరెన్స్ కూడా బాగా ఎక్కువ ఉంటుంది. అండ్ ఇవైతే వీల్ బేస్ ఉందో వీల్ బేస్ కూడా మనకి బాగా ఎక్కువైతే ఉంటుంది. సార్ ఈ వెహికల్ గురించి చెప్పండి. సార్ ఇది కొమాకి నుంచి వస్తున్న ఇండియన్ లార్జెస్ట్ ఎలక్ట్రిక్ వెహికల్ సార్. ఇది ఇంతవరకు ఎలక్ట్రిక్ వెహికల్లో ఇంత పొడవు వెహికల్ కానీ ఇంత బల్కీ వెహికల్ కానీ మనం అయితే చూస్తున్నాము. మనం పెట్రోల్ వెహికల్తో కంపేర్ చేసుకోవాలంటే దానికన్నా కూడా బెటర్ పర్ఫార్మెన్స్ అనేది మనకి ఇది ఇస్తుంది. ఖచ్చితంగా చెప్పగలరండి? ఖచ్చితంగా సార్. ఇందులో వచ్చే మోటార్ కెపాసిటీ మనకి 5000 watts పీక్ పవర్ వస్తుంది. ఓకే, 5000 watts పీక్ పవర్ వస్తుంది. ఇందులో బ్యాటరీ చూసుకుంటే మనము 2.9 kWh బ్యాటరీ వస్తుంది. ఒక్కసారి మనం ఛార్జ్ పెట్టుకుంటే 140 kilometers వరకు మనం డ్రైవ్ చేయొచ్చు వెహికల్ని. సో ఇది మల్టీ యూటిలిటీ వెహికల్లా కనిపిస్తుంది సార్ నాకు. అవును సార్, ఈ వెహికల్ మనము గ్రాసరీ షాప్స్ ఉన్న వ్యక్తులు యూస్ చేసుకోవచ్చు. అండ్ అలాగే డెలివరీ బాయ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా యూస్ చేసుకోవచ్చు. అండ్ హోమ్ పర్పస్ కూడా మనం యూస్ చేసుకోవచ్చు వెహికల్ అనేది. ఎవరైతే ఎక్కువ హైట్ ఉంటారో వాళ్ళకి వెహికల్ అనేది ఫుడ్ స్పేస్ చూసే మనకి ఇంత స్పేస్ అనేది ఇంతవరకు మీ ఏ ఎలక్ట్రిక్ వెహికల్లో కూడా చూసి ఉండరు. అదేలేండి, అంటే ఒక కార్ లాగా అయితే ఉంది ఈ వెహికల్ అయితే. సో ఈ వెహికల్ మనకి కాస్ట్ ఎంత పడుతుంది సార్? సార్ ఇది రిజిస్టర్డ్ వెహికల్ మనకి కంపెనీ నుంచి వస్తుండేది. ఇది సబ్సిడీ పోను మనకి ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేటప్పటికి 1,14,000 నుంచి స్టార్టింగ్ ఉంటుంది. 1,14,000 స్టార్టింగ్. అంటే బ్యాటరీ మళ్ళీ దీంట్లో వేరియంట్స్ ఉన్నాయి సార్? లేదు సార్, లేదు. మనకి ఇన్సూరెన్స్ కస్టమర్ డిపెండ్ అయి ఉంటుంది. వాళ్ళు 3 years కావాలంటే 3 years, 5 years కావాలంటే 5 years, అట్లా దాని మీద డిపెండ్ అపాన్ కస్టమర్. సో ఇది 1,14,000 ఇంక్లూడింగ్ మనకి అన్ని ఫిట్టింగ్స్ అన్నీ వస్తాయి? ఫిట్టింగ్స్ అన్నీ సార్, టోటల్ ఫిట్టింగ్స్. ఇంకోటి ఫ్రెండ్స్, ఫిట్టింగ్స్తో పాటు ఇది కూడా వస్తుంది. ఇది ప్యానియర్ అనమాట, ప్యానియర్ బాక్స్. ఇది ఎలక్ట్రిక్ వెహికల్స్లో ప్యానియర్ బాక్స్ నేను చూసింది ఒక్క ఈ వెహికల్కి మాత్రమే. దీని ప్యానియర్లో మనము కావాల్సిన ఏవైతే స్టోరేజ్ కూడా పెట్టుకోవచ్చు. అండ్ దీని వెనకాల డిక్కీ ప్లేస్ ఎలా ఉంటుంది సార్? డిక్కీ స్పేస్ ఉంటుంది సార్ మీకు ఇక్కడ, జస్ట్ మినామినల్ డిక్కీ స్పేస్ ఉంటుంది. ఓకే, ఇక్కడ డిక్కీ ప్లేస్లో మనం ఛార్జర్ కూడా క్యారీ చేసుకోవచ్చు కదా? ఎస్ సార్, మీకు మినామినల్గా ఉంటుంది. అందుకే మనకి క్యారీ కోసం బాక్స్ ఇచ్చారు బ్యాక్ సైడ్. అండ్ మనం ఇక్కడ ఓన్లీ ఛార్జర్ మాత్రం పెట్టుకోవడానికి స్పేస్ ఉంటుంది. సో మనకి బ్యాటరీ వోల్టేజ్ ఎంతండి సార్? బ్యాటరీ వోల్టేజ్ చూసుకుంటే 74 volts 39 AH వస్తుంది. 74, 39 volts అంటే మనకి 74 volts 40 AH బ్యాటరీ అప్రాక్సిమేట్లీ. ఓకే, సో మనకి టోటల్గా కెపాసిటీ ఒక 3 kWh, ఆల్మోస్ట్ 3 kWh. మనకి రేంజ్ ఎలా ఉంటుంది సార్ ఇది? సార్ ఇది ఎకనామీ మోడ్లో మనకి 140 kilometer రేంజ్ వస్తుంది సార్. ఇది కస్టమర్ రివ్యూ చూసే మనం చెప్తున్నాం రేంజ్ అనేది ఆన్ రోడ్ పైన. అండ్ స్పోర్ట్స్ అండ్ టర్బో మోడ్ యూస్ చేస్తే మనకి 90 to 120 kilometers వస్తుంది. ఇది మీరు ఓకే, స్పీడ్ ఎలా ఉంటుంది సార్? అంటే మీరు చెప్పింది 5,000 watt మోడల్, స్పీడ్ ఎలా ఉంటుంది సార్? ఇందులో స్పీడ్ వచ్చేటప్పటికి మీకు 60 to 85 రేంజ్ వరకు ఉంటుంది స్పీడ్ అనేది. 60 to 85, 60 to 85 km/h స్పీడ్ ఉంటుంది. మీరు టెస్ట్ డ్రైవ్ చేస్తారు కదా వెహికల్, అప్పుడే మీకు పికప్ ఎట్లా ఉందో తెలుస్తుంది. ఓకే, ఈ వెహికల్ నేను టెస్ట్ డ్రైవ్ కూడా చేస్తానండి. వెహికల్ ఎలా ఉందనేది చూడగానే నాకు టెస్ట్ డ్రైవ్ చేయాలనిపించింది. నేను శివ కలిసి వెహికల్ ఖచ్చితంగా టెస్ట్ డ్రైవ్ చేస్తాము. ఈ వెహికల్లో మనకి చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ మనకి డిఆర్ఎల్స్ చూసుకుంటే ఇక్కడ 1, 2, 3, 4, 5, 6 ఇక్కడ 6 డిఆర్ఎల్స్ ఉన్నాయి. 2 హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి. అండ్ వెనకాల మనకి లైటింగ్ కూడా అయితే చాలా బాగుంటుంది. అంటే టైల్ ల్యాంప్స్ ఉంటాయి. టైల్ ల్యాంప్స్ కూడా మనకి చాలా చూడడానికి ఒక మంచి లుక్ అయితే కనిపిస్తుంది అనమాట. ఈ వెహికల్ పైన డెడికేటెడ్గా వీడియో అయితే మన ఛానల్స్లో రాబోతున్నాయి. శివటెక్ ఇన్ఫోటీలో వస్తుంది. అండ్ మన ఈవీ ట్రావెల్ ఎక్స్ప్లో కూడా ఒక డెడికేటెడ్ వీడియో అయితే రాబోతుంది. ఈ వెహికల్ పడినా కూడా ఎక్కడ డిస్టర్బ్ అవ్వకుండా మనకి ఈ గార్డ్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో ఈ ఫిట్టింగ్స్ అన్నీ కలిపి 1,14,000 అయితే మాత్రం మీరు చెప్పడం జరిగింది. అండ్ మనం నెక్స్ట్ వెహికల్ అయితే చూద్దాం. సరే, ఇంకోటి కొమాకి నుంచి మనకి అనదర్ రిజిస్టర్డ్ మోడల్ బైక్ టైప్ వస్తుంది. ఇది చూసుకుంటే మనకి స్పోర్టీ లుక్లో ఉంటుంది. దీనికి వచ్చే మోటార్ పీక్ పవర్ చూసే మనము TN95కి ఏదైతే 5000 watts పీక్ పవర్ ఉందో దీనికి కూడా సేమ్ అంతే పీక్ పవర్ ఉంటుంది. ఓకే, ఇది కూడా BLDC హబ్ మోటార్. అండ్ ఆ తర్వాత ఇది మైలేజ్ చూసుకుంటే మనకి దీనికి వచ్చేది 2.4 kWh బ్యాటరీ వస్తుంది. ఇది మనకి 100 నుంచి 110 kilometer రేంజ్ వస్తుంది. స్పీడ్ ఎంత వెళ్తుంది సార్ ఇది? స్పీడ్ ఇది మనకి 75 to 85 వరకు వెళ్తుంది సార్ టాప్ స్పీడ్ అనేది. ఓకే, ఆ స్పీడ్లో వెళ్తే మనకి ఎంత రావచ్చు?
అంత స్పీడ్ మనం మెయింటైన్ చేస్తే మనకి 80+ వరకు వస్తుంది సార్. 80+. ఓకే, ఈ వెహికల్ గురించి చెప్పండి. ఇది మన కాస్ట్ ఎంత పడుతుంది సార్? సార్ ఇది కాస్ట్ వచ్చి మనకి ఆన్ రోడ్ ప్రైస్ చూసుకుంటే స్టార్టింగ్ మనకి 1,18,000 నుంచి ఉంటుంది. 1,18,000 నుంచి. ఓకే, ఇది సార్? సార్ ఇది కొమాకి క్లాసిక్. ఇది మనకి నాన్ రిజిస్టర్డ్ వెహికల్ వస్తుంది, రిజిస్టర్డ్ కాదు, నాన్ రిజిస్టర్డ్ వెహికల్. ఇది ఫ్యామిలీ వెహికల్. మనం చూసుకుంటే చూడడానికి వెహికల్ మన ఓల్డ్ ఏవైతే బైక్స్ యూస్ చేస్తున్నారు, మన ఫాదర్ అట్లా వాళ్ళు యూస్ చేస్తున్నారు కదా, ఆ టైప్ మోడల్ వస్తుంది మనకి వెహికల్. ఇది నాన్ రిజిస్టర్డ్ కాబట్టి దీని టాప్ స్పీడ్ మనం చూసుకుంటే 30 to 40 టాప్ స్పీడ్ ఉంటుంది. ఓకే. అండ్ ఇది మైలేజ్ మనం చూసుకుంటే ఒకసారి ఛార్జ్ పెట్టుకుంటే 110 కిలోమీటర్స్ వరకు రేంజ్ వస్తుంది ఎకనామిక్ మోడ్లో. ఓకే, దీంట్లో మనకి బ్యాటరీ ఎలా ఉంటుంది సార్? సార్ బ్యాటరీ ఇందులో చూసుకుంటే మనము 72 volts 35 Ah వస్తుంది. 35 Ah వస్తుంది. సో మనకి ఈజీగా ఒక 110 కిలోమీటర్స్. 110 కిలోమీటర్స్ వరకు మనం డ్రైవ్ చేయొచ్చు. ఓకే, ఇది మనకి నాన్ రిజిస్టర్డ్. ఇది కాస్ట్ ఎంత పడుతుంది సార్? సార్ ఇది స్టార్టింగ్ ప్రైస్ వచ్చేటప్పటికి 1,04,000 నుంచి ఉంటుంది. 1,04,000. అంటే దీంట్లో మనకి రిజిస్ట్రేషన్ లేదు కాబట్టి ఇంక్లూజివ్ ఆఫ్ ఇది రిజిస్ట్రేషన్ లేదు కాబట్టి ఓన్లీ 1,04,000. అవును సార్, రిజిస్ట్రేషన్ లేదు కాబట్టి విత్ నో ట్యాక్సెస్ 1,04,000 పడుతుంది మనకి. ఓకే, ఈ వెహికల్ సార్ ఇది చిన్నపిల్లలకి సరిపడే వెహికల్ సార్. ఇది మనకి స్టూడెంట్స్ ఎవరైనా 10th క్లాస్ కానీ ఇంటర్మీడియట్ చదివే వాళ్ళకైతే వెహికల్ చాలా బాగుంటుంది, స్పోర్టీ లుక్తో ఉంటుంది వెహికల్. ఇది కూడా మనకి. ఓకే, ఇది కూడా నాన్ రిజిస్టర్డ్ వెహికల్ మన సైడ్ నుంచి వచ్చేది. చూడడానికి కొంచెం హెవీగా అయితే ఉంది వెహికల్ అయితే. అవును సార్, కానీ నాన్ రిజిస్టర్డ్ వెహికల్ వస్తుంది మీకు. ఇది కూడా మనం అవును సార్, స్పోర్టీ లుక్లోనే వస్తుంది. ఈ వెహికల్ మనకి ఛార్జ్ చూసుకుంటే ఒకసారి ఛార్జ్ పెట్టుకుంటే 100 కిలోమీటర్ రేంజ్ వరకు వస్తుంది. అండ్ అలాగే దీని స్పీడ్ చూసుకుంటే 30 to 40 టాప్ స్పీడ్ ఉంటుంది ఇది. ఓకే, ఇది ఎంత పడుతుంది సార్ కాస్ట్? సార్ ఇది కూడా మనకి 97,000 స్టార్టింగ్ ప్రైస్ ఉంటుంది. 97 చూసుకుంటే కొమాకి నుంచి కొమాకి XZT X2 ఇది కూడా మనకి నాన్ రిజిస్టర్డ్ వెహికల్ వస్తుంది. ఇది ఒకసారి ఛార్జ్ పెడితే మనకి 90 to 100 కిలోమీటర్ రేంజ్తో వస్తుంది. అండ్ ఇది చూసుకుంటే నాన్ రిజిస్టర్డ్ వెహికల్ కాబట్టి మనకి స్పీడ్ అనేది 30 to 40 కిలోమీటర్ స్పీడ్తో వస్తుంది. అండ్ ఇందులో మనకి డిస్క్ బ్రేక్తో వస్తుంది, USB ఛార్జింగ్ పోర్ట్ ఉంటుంది, డిటాచబుల్ బ్యాటరీతో వస్తుంది, బూట్ స్పేస్ కూడా మనకి ఎక్కువ ఉంటుంది. ఫుడ్ స్పేస్ కూడా మనం అదర్ ఎలక్ట్రిక్ వెహికల్తో కంపేర్ చేసుకుంటే ఫుడ్ స్పేస్ కూడా ఎక్కువ ఉంటుంది దీనికి. ఓకే, ఇది కూడా మనకి గ్రాసరీస్ కోసం వాడుతుంది. గ్రాసరీస్ కోసం యూస్ చేసుకోవచ్చు, హౌస్ వైఫ్స్ కానీ లేడీస్ కానీ ఎవరికైనా కూడా వెహికల్ బాగుంటుంది. సార్ ఇంకోటి ఎలక్ట్రిక్ వెహికల్స్లో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే వీటికి తగ్గ ఫుట్ మ్యాట్స్ మనకి అవైలబుల్గా ఉండవు కదా. ఫుట్ మ్యాట్స్ మనకి కంపెనీ నుంచే వస్తాయి సార్. దీనికి మిర్రర్స్ విత్ ఫుట్ మ్యాట్స్ కంపెనీ నుంచే వస్తాయి మీకు. ఓకే, అయితే మనం ఎక్స్ట్రాగా మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం. నా ఏతరకు కూడా నేను ఫుట్ మ్యాట్ కోసం తిరుగుతాను సార్, దొరకట్లేదు నాకు కూడా. ఓకే, దీనికైతే మన కొమాకి నుంచి వచ్చే ప్రతి వెహికల్కి కూడా ఫుట్ మ్యాట్స్, మిర్రర్స్ ఇంక్లూడింగ్ ఎక్స్ షోరూమ్ ప్రైస్, ఆన్ రోడ్ ప్రైస్లో కలిపే ఉంటుంది మనకి. ఓకే అండి, ఇప్పటిదాకా అయితే మనం వెహికల్స్ గురించి మొత్తం మీరు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇప్పుడైతే మెయిన్ ఒక 2 డౌట్స్ నా వైపు నుంచి. దీని వారంటీ గురించి, బ్యాటరీ వారంటీస్, మోటార్ వారంటీ గురించి మీరు ప్రతి వెహికల్కి ఎలా ఇస్తారు చెప్పండి. అండ్ 2 వచ్చేసి ఛార్జింగ్ టైం ఎంత తీసుకుంటుంది యూజువల్గా? సార్ బ్యాటరీకి మనం ఒక బండికి ఒకలాగా, ఇంకొక బండికి ఇంకొకలాగా లేదు. కంపెనీ నుంచి వచ్చేది రిజిస్టర్డ్ వెహికల్ అయినా నాన్ రిజిస్టర్డ్ వెహికల్ అయినా వారంటీ సేమ్ ఉంటుంది, అన్నిటికీ ఒకటే. బ్యాటరీ చూసుకుంటే మీకు 2+1 టోటల్ 3 years వస్తుంది. ఫస్ట్ 2 yearsలో మనకి బ్యాటరీ ఏదైనా ప్రాబ్లం ఉంటే రీప్లేస్మెంట్ అనేది చేస్తారు. లాస్ట్ ఇయర్ ఓన్లీ సర్వీస్ మాత్రమే ప్రొవైడ్ చేస్తారు. లాస్ట్ 1 year వచ్చి సర్వీస్ వారంటీ. అవును. అండ్ మోటార్కి, కంట్రోలర్కి, ఛార్జర్కి 12 months మాత్రమే వారంటీ ఉంటుంది. ఏ వెహికల్కైనా 12 months వారంటీ. అవును సార్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఛార్జింగ్ టైం. అంటే ఇది లిథియం అయాన్ కదా? అవును సార్. ఎంత టైం తీసుకుంటుంది అంటే మినిమం టు మ్యాక్సిమం? సార్ ఇప్పుడు మనకి లిథియం అయాన్లో చూసుకుంటే మన దగ్గర అవైలబుల్ ఉండేది 48 volts వోల్టేజ్, అండ్ అలాగే 60 volts, 72 volts, 74 volts. ఓకే, 48 volts చూసుకుంటే కనుక మనము మ్యాక్సిమం 3 hours ఛార్జ్ అయిపోతుంది. ఓకే, 60 volts చూసుకుంటే 3 to 4 hours ఛార్జ్ అవుతుంది. ఓకే, 72 కానీ 74 volts కానీ తీసుకుంటే అవి కూడా మనకి 3 to 4 hours ఛార్జ్ అవుతుంది. 4 hours అంటే మ్యాక్సిమం వచ్చేసి లో కెపాసిటీ బ్యాటరీస్ వచ్చేసి 3 hours. మీరు హైయెస్ట్ కెపాసిటీ ఉంటే 4 hours అయితే ఛార్జింగ్ అయిపోతుంది. హై కెపాసిటీ మనకి 4 hours ఛార్జ్ అవుతుంది. ఓకే, ఇదైతే క్లియర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి అంటే ఇప్పటివరకు అయితే చాలా మంది వెయిటింగ్ చేస్తుందంటే డీలర్షిప్ ఎలా ఏంటి అనేది. సో మీ వర్డ్స్లో మీరైతే ఏపీ మొత్తం డీలర్షిప్ ఇస్తానని అయితే చెప్తున్నారు. సార్ డీలర్షిప్ ప్రాసెస్ ఏంటో ఒకసారి మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి ఆడియన్స్. మనది వచ్చేటప్పటికి VMM ఎలక్ట్రిక్ ఆటోమొబైల్స్ అని చెప్పి కొమాకి ఆథరైజ్డ్ డిస్ట్రిబ్యూటర్ మనం ఫర్ ఏపీకి. మనము డిస్టిక్లో అన్ని డిస్టిక్స్కి అండ్ అలాగే అన్ని మండల్స్కి, కాన్స్టిట్యూషన్స్కి డీలర్షిప్ అనేది ఆఫర్ చేస్తాం. మనం డీలర్షిప్ ఆఫర్ చేసేది మినిమల్ ఇన్వెస్ట్మెంట్తో మనం ఆఫర్ చేస్తున్నాం డీలర్స్కి. అండ్ అలాగే వాళ్ళకి హై రిటర్న్స్తో, అంటే మీకు మార్జిన్ అనేది అదర్ కంపెనీస్తో కంపేర్ చేసుకుంటే దానికన్నా కూడా మనం ఎక్కువ ఇన్కమ్ వచ్చేలాగానే మనం డీలర్స్కి మార్జిన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం సార్. అంటే ఇప్పుడు మీ షోరూము ఒక చిన్న ఒక
చిన్న టౌన్లో స్టార్ట్ చేయాలంటే మినిమల్గా మీకు ఎంత డిపాజిట్ చేయాలి, వాళ్ళకి ఎంత ఖర్చు అవుతుంది, ఒక ఉతారుగా చెప్పండి సార్. మనకి సెక్యూరిటీ డిపాజిట్ అనేది 50,000 సెక్యూరిటీ డిపాజిట్ ఉంటుంది. అండ్ అలాగే మినిమం సేల్ ఆర్డర్ వచ్చేటప్పటికి మనకి మినిమం 10 వెహికల్స్ సేల్ ఆర్డర్ ఇవ్వాలి. సేల్ ఆర్డర్ అంటే ఒకసారి మీరు ఒక 10 వెహికల్స్ తీసుకెళ్ళాలి. సెక్యూరిటీ డిపాజిట్ అయితే 50,000 ఉంటుంది. ఇక షోరూమ్ అదంతా వాళ్ళ పెట్టుకునే షోరూమ్ మెయింటెనెన్స్ అంతా కూడా వాళ్ళే చేసుకోవాలి. అంటే కొన్ని కంపెనీస్ ఏంటంటే 20 లక్షలు కట్టాలి, 30 లక్షలు కట్టాలి మా డీలర్షిప్, అట్లా ఏం లేదు మీ దగ్గర. సార్ ఇప్పుడు 20 లక్షలు 30 లక్షలు కట్టాలని వాళ్ళు ఏం చేస్తారంటే షోరూమ్ డెకరేషన్ కోసం బ్యానర్స్, క్యాటలాగ్స్ ఇవన్నీ కూడా పంపిస్తారు. సో బట్ వాళ్ళు కట్టిన ఈ 30 lakhs రూపీస్ అనేది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వెహికల్స్ అనేది పంపించారు. మీరు షోరూమ్ అనేది ఇంత స్క్వేర్ ఫీట్లోనే మెయింటైన్ చేయాలి, మీకు ఇంత పెద్దగా ఉండాలని చెప్పి రెస్ట్రిక్షన్స్ చాలా ఉంటాయి. కానీ మన సైడ్ నుంచి డీలర్కి అందుబాటులో వాళ్ళకి ఎంత చిన్నదున్నా ఎంత పెద్దదున్నా వాళ్ళ ఇష్టం, అది వాళ్ళ మెయింటెనెన్స్ని బట్టి. సపోజ్ ఇప్పుడు మనకి ఇక్కడ ఉంది, ఇది మనకి జస్ట్ మేము డీలర్స్ కోసం మాట్లాడడానికి ఆఫీస్ లాగా మాత్రమే ఇక్కడ మనం ఏర్పాటు చేసుకున్నాం. మనకి ఇది వచ్చేటప్పటికి మనకి డిస్ట్రిబ్యూషన్ అంతా కూడా మనకి పొంగనూరు నుంచి ఉంటుంది మన సైడ్ నుంచి. సో ఇప్పుడు మీరు ఎవరైనా డీలర్షిప్ కావాలంటే మీ ఈ అడ్రస్ గురించి అప్రోచ్ అవ్వచ్చు. అవును సార్, ఈ అడ్రస్ మనకి గూగుల్ మ్యాప్స్ లొకేషన్ మీకు పంపిస్తాం. మన కాంటాక్ట్ నెంబర్స్ మీరు డిస్క్రిప్షన్లో పెడతారు కాబట్టి సో ఎవరైతే డీలర్షిప్ కావాలనుకుంటారో వాళ్ళు మనం కాంటాక్ట్ అవ్వచ్చు. సో మీరైతే ఇప్పుడైతే ఎన్ని సిటీస్కి ఇచ్చున్నారు ఇప్పటివరకు డీలర్షిప్ ఏపీలో? సార్ ఆల్మోస్ట్ మనం ఇప్పుడు ఇచ్చినది 10 cities వరకు మనం ప్రొవైడ్ చేస్తున్నాము. 10 places వరకు చేస్తున్నాం. మనం ఆల్రెడీ 2 years నుంచి ఉన్నాము. బట్ మేము డిస్ట్రిబ్యూషన్ తీసుకున్న టైంకి కోవిడ్ రావడం వల్ల మార్కెటింగ్లోకి మేము వెళ్ళి తిరిగి చేయలేకపోయాము. ఇప్పుడు అనేది మనం అన్ని ఏరియాస్కి డీలర్షిప్ అనేది ఆఫర్ చేస్తున్నాము. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళు మన కాంటాక్ట్ అయితే వాళ్ళకి ఫుల్ ఫ్లెడ్జ్ డీటెయిల్స్గా మనం వాళ్ళకి ప్రొవైడ్ చేస్తాం. దట్టు మా దగ్గర నుంచి డిస్ట్రిబ్యూషన్ తీసుకోవడానికి, అదర్ కంపెనీస్కి డిస్ట్రిబ్యూషన్ తీసుకోవడానికి మీకు ఒక చిన్న క్లారిటీ ఇస్తాను. ఒకవేళ మన దగ్గర నుంచి కనుక డిస్ట్రిబ్యూషన్ తీసుకొని వాళ్ళ డీలర్షిప్ స్టార్ట్ చేసుకుంటే, ఒకవేళ ఫర్దర్గా వాళ్ళ ఏరియాలో ఎలక్ట్రిక్ వెహికల్స్ మూవ్ అవ్వలేదు, వాళ్ళకే బిజినెస్ చేయాలని అనిపించలేదు, వాళ్ళు కనుక అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకుంటాం అనుకుంటే వాళ్ళు కట్టిన సెక్యూరిటీ డిపాజిట్ ఏదైతే 50,000 ఉందో అది వాళ్ళకి రిటర్న్ చేస్తాం. దట్టు దాంతోపాటుగా వాళ్ళ దగ్గర ఏవైనా వెహికల్స్ మిగిలిపోతే, బ్యాటరీస్ కానీ, మోటార్ కంట్రోలర్ వెహికల్స్, కొమ్మాకి సంబంధించిన ఏ గూడ్స్ వాళ్ళ దగ్గర ఉన్నా కూడా మేము అవి రిటర్న్ తీసేసుకొని గూడ్స్ వాల్యూ అనేది మేము డీలర్స్కి ప్రొవైడ్ చేస్తాం. అంటే ఇప్పుడు మీరు ఇది ఈ పాయింట్ మీకు క్లియర్గా అగ్రిమెంట్లో మెన్షన్ చేసి ఇస్తాం మనం వాళ్ళకి ఒక అగ్రిమెంట్లో. అవును సార్. అంటే ఇప్పుడు మీరు విన్నారు కదా, అంటే మీరు కట్టిన 50,000 మీకు ఎక్కడికి వెళ్ళో, మీరు ఒకవేళ మీకు మూమెంట్ లేక మీ ఏరియాలో మీరు సేల్ చేసుకోలేకపోతే మీ 50,000 మీకు తిరిగిస్తారు. అక్కడ ఉన్న గూడ్స్ వీళ్ళు తీసుకుని ఆ గూడ్స్ ఏదైతే అమౌంట్ ఉందో అమౌంట్ రిటర్న్ ఇస్తారు. సో మీకు జస్ట్ షోరూమ్ పెట్టినందుకు మాత్రమే ఖర్చు ఉంటుంది. ఇవన్నీ కూడా వీళ్ళైతే అగ్రిమెంట్లో క్లియర్గా మెన్షన్ చేస్తామని చెప్తున్నారు. సో నాకు తెలిసి ఇన్ని ఫ్యూచర్స్ మీకు డీలర్షిప్ ఇంత తక్కువ కాస్ట్లో దొరికే అవకాశం అయితే లేదు. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే మాత్రం వీళ్ళ మ్యాప్స్ లింక్, గూగుల్ మ్యాప్స్ లింక్ కానీ, వీళ్ళు ఫుల్ డీటెయిల్స్ కానీ వీడియో లింక్లో డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది. అండ్ ఫస్ట్ కామెంట్లో కూడా పింగ్ చేస్తా. ఇంట్రెస్టెడ్గా ఉంటే అప్రోచ్ అవ్వండి. ఎందుకంటే ఇప్పుడు ఈవీస్కి మంచి మూమెంట్ ఉంది కాబట్టి ఎవరైనా స్టార్ట్అప్ బిజినెస్ ఒక 6 to 7 lakhs అయితే మీరు ఈ షోరూమ్ని అయితే మీ ఏరియాలో అయితే ఏర్పాటు చేసుకోవచ్చు అనమాట. మీరు ఒక ఓన్ డీలర్ అండ్ ఓనర్ అయ్యే అవకాశం అయితే ఉందన్నమాట. సో ఫైనల్గా అయితే ఇది వీళ్ళ డీలర్షిప్ గురించి. సరే, ఇక మీకు సర్వీస్ ఎలా ప్రొవైడ్ చేస్తారు, స్పేస్ ఎలా ప్రొవైడ్ చేస్తారు, ఈయన మాటలోనే విన్నాం. సార్ స్పేస్ అనేవి మన దగ్గర అందుబాటులో ఉంటాయి సార్. ఒకవేళ డీలర్స్ కనుక వాళ్ళ దగ్గరే మెయింటైన్ చేసుకుంటామంటే వాళ్ళకి సర్టన్ ఏ పార్ట్స్ వాళ్ళు కావాలనుకుంటారో వాళ్ళు మనకి ఆర్డర్ ఇస్తే ఆ పార్ట్స్ అన్ని వాళ్ళకి పంపిస్తాము. దాని తర్వాత వారంటీ విషయంలో కనుక డీలర్కి కానీ కస్టమర్కి కానీ బ్యాటరీ లేదా మోటార్ కంట్రోలర్ ఎవ్రీథింగ్ వారంటీ అండర్లో ఉన్నప్పుడు మీకు రీప్లేస్మెంట్ అనేది తిరుపతి నుంచే ఉంటుంది, మా డిస్ట్రిబ్యూషన్ సైడ్ నుంచే ఉంటుంది. మనం అదర్ కంపెనీస్తో చూసుకుంటే వాళ్ళ కంపెనీకి పంపించి అక్కడి నుంచి ఎప్పుడైతే డీలర్కి వస్తుందో అప్పటి వరకు కస్టమర్ వెయిట్ చేస్తూనే ఉండాలి. ఇప్పుడున్న మార్కెట్ ప్రకారం చూసుకుంటే వారంటీ క్లెయిమ్ చేసుకోవాలనుకుంటే మన దగ్గర వచ్చిన వేరే కస్టమర్ చెప్పిన దాన్ని బట్టి 1 నుంచి 2 నెలల వరకు టైం పడుతుందని. కస్టమర్ అన్ని రోజులు వెయిట్ చేయలేరు. అండ్ అలాగే డీలర్కి కూడా కస్టమర్ నుంచి ప్రెజర్ ఎక్కువైపోతూ ఉంటుంది. సో మన సైడ్ నుంచి మేము చేస్తుంది ఏమంటే మీకు ఇప్పుడు ANL అందుబాటులో ఉంది, అండ్ అలాగే DTDC ప్రొఫెషనల్ కొరియర్స్ అనేది అన్ని అందుబాటులో ఉన్నాయి. మీకు వారంటీలో ఏదైతే ప్రాబ్లం ఉందో అది మీకు తిరుపతి మాకు కనుక ఇక్కడ పంపిస్తే ఇక్కడ మనం చెక్ చేసుకొని విత్ ఇన్ సేమ్ డేలోనే కూడా రీప్లేస్మెంట్ ఉంటే వాళ్ళకి పంపించేస్తాం. రీప్లేస్మెంట్కి కొంచెం టైం పట్టిందంటే మ్యాక్సిమం 1 or 2 days, అంతకుమించి టైం అయితే మనం తీసుకోం. అది అంటే మీరు ఇప్పుడు విన్నారు కదా, అంటే ఈయనే ఓన్గా వీళ్ళ డిస్ట్రిబ్యూషన్ కింద దాన్ని అయితే సాల్వ్ చేస్తామని చెప్పి కంపెనీకి పంపించాలి 10 days, 1 week, ఒక 1 month టైం పడుతుంది, అలా ఏం లేదంట. సో వీలైనంత స్పాట్లో చేస్తారు. ఏదైనా టైం ఉంటే ఒక 2-3 రోజులు టైం అయితే తీసుకుంటా అని చెప్తున్నారు. ఇది సర్వీస్ మీద అయితే
మన కొమాకి వాళ్ళు మీకు ఇచ్చే అష్యూరెన్స్ అనేది చెప్పొచ్చు అనమాట. మీ దగ్గర ఇంకేదన్నా ఫ్యూచర్లో మా దగ్గర ఇంకా బెటర్ రేంజ్ వెహికల్స్ అంటే బెటర్ ఫీచర్స్ వెహికల్స్ వచ్చే అవకాశం ఉంది కొమాకి నుంచి మేము ఆశించవచ్చా? యా సార్, ఇప్పుడు ప్రెజెంట్ మనకు ఉండేది మన దగ్గర 70 to 140 కిలోమీటర్ రేంజ్ వచ్చే వెహికల్స్ ఇప్పుడు మన దగ్గర ఉన్నాయి. ప్రెజెంట్ ఇంకొక 15-20 డేస్లో మనకి 220 కిలోమీటర్ రేంజ్ వచ్చే వెహికల్ అనేది మనకు అందుబాటులో వస్తుంది మార్కెట్లోకి కొమాకి నుంచి. మోడల్ నేమ్ ఏమన్నా కొమాకి XGT X4 అయితే 220 కిలోమీటర్. దాని ప్రైస్ ఎంత ఉండొచ్చు మేము ఆశించవచ్చు? ప్రైస్ అనేది ఇప్పుడే మనం కంపెనీ నుంచి ఏం డిస్కస్ చేయలేరు. అది మార్కెట్లోకి వచ్చిన తర్వాత తెలుస్తుంది. ఓకే, పర్సనల్గా 220 కిలోమీటర్స్ అయితే 220 కిలోమీటర్ అనేది మనం డ్రైవ్ చేయొచ్చు. ఇంకేదన్నా ఫీచర్స్ ఇంకేదైనా మోడల్స్ ఏమన్నా అప్కమింగ్ మోడల్స్? సార్ అప్కమింగ్ మోడల్స్ అంటే టోటల్ 3 వెహికల్స్లో ఇప్పుడు ఒకదాంతో 140, ఒకటి 180, 220 ఈ 3 మోడల్స్లో తీసుకొస్తున్నారు. ఈ KM అనే దాంతో వచ్చేటప్పటికి 160 రేంజ్తో తీసుకొస్తున్నారు బ్యాటరీ. కొత్తగా లిథియం టెక్నాలజీలో అడ్వాన్స్డ్ లిథియం అయాన్ టెక్నాలజీ తీసుకొస్తున్నారు బ్యాటరీ. అది వచ్చేటప్పటికి KMలో మనకి 140 నుంచి 160 కిలోమీటర్ రేంజ్తో వస్తుంది. ఓకే, అంటే ఫ్యూచర్లో రాబోతుంది. ఇన్ ఫ్యూచర్. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే ఇది ఈరోజు ఈ కొమాకి షోరూంలో డీలర్షిప్ గురించి, టోటల్ వెహికల్స్ గురించి, టోటల్ కాస్ట్ గురించి. అండ్ దీంట్లో అయితే ఇప్పుడు మేము నెక్స్ట్ వీడియోస్లో మీకు మనకి కొమాకి ఉంది కదా, పెద్ద వెహికల్ ఉంది కదా, అదొకటి క్లాసిక్ అయితే వీలైతే ఇవి 2 వెహికల్స్ అండ్ ఇంకొక వెహికల్ కూడా మేమైతే మీకు సపరేట్గా వీడియోస్ అయితే ప్రొవైడ్ చేస్తాం. సో అవి కూడా అయితే చూడండి. ఫైనల్గా అయితే ఇది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి. దిస్ ఈజ్ శివ సైనింగ్ ఆఫ్.